హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా చిట్టికి రామచంద్ర తన కన్న తండ్రి అనేసి తెలుసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా రామచంద్ర కారు తీసుకొని ఇంకా తను కాస్త బయటికి వెళ్ళేసి వస్తాను అనేసి ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే రాధ కూడా ఇంకా వాళ్ళ అమ్మని కలిసి రావాలనేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా దారిలో రామచందర్ ఏదో ఆలోచిస్తూ చిట్టి గురించి ఇంకా ఒక చెట్టుకు వెళ్ళి కారు తగిలించడం జరుగుతుంది. అప్పుడే ఆ పక్కన వెళ్తున్న రాధ కూడా కారును చూసి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కారు తగలడంతో దగ్గరికి వెళ్ళేసి ఇంకా తనని డోర్ తీసి ఇంకా పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా తను స్పృహ తప్పిపోవడంతో అయ్యో అసలు ఇలా జరిగిందేంటి, వెంటనే విక్రమ్కి చేయాలి, ఫోన్ చేసి చెప్పాలి అనేసి ఇంకా తనని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా మామయ్య అనేసి ఇంకా పిలుస్తూ ఉండగా ఇంకా తను లేవకపోవడంతో ఇంకా ఎదురుగా చిట్టి ఫోటో అంటే రాధ ఫోటో చిన్ననాటప్పటిది ఇంకా ఫోటోని చూస్తుంది. ఒక్కసారిగా రాధ ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా ఫోటో ఇతని దగ్గర ఉండడం ఏంటి, అసలు ఈయన నా ఫోటోని పెట్టుకుని ఎందుకు ఇలా ఉన్నారు అనేసి ఈ విషయం వెంటనే ఎలాగైనా సరే తెలుసుకోవాలి, విక్రమ్ని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది అనేసి ఇంకా ఆలోచనలో పడిపోతుంది. ఇంకా వెంటనే విక్రమ్కి ఫోన్ చేసి, విక్రమ్ గారు ఇక్కడ మీ మామయ్య గారు ఇక్కడ కారు యాక్సిడెంట్ అయ్యింది, త్వరగా వచ్చేసేయండి అనేసి అంటే సరే అనేసి ఇంకా విక్రమ్ కూడా ఇంకా లొకేషన్ షేర్ చేయమంటే సరే అని ఇంకా అక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కానీ ఇంకా రాధ మనసులో మాత్రం నా ఫోటో అతని దగ్గర ఎందుకుంది, ఈ విషయము విక్రమ్ని అడిగి తెలుసుకుంటే నిజం చెప్తాడా, లేదంటే చిట్టి అనేసి నా ఫోటోని పెట్టుకున్నారా, అయినా చిట్టి అంటే విక్రమ్కి ఇష్టం కానీ వీళ్ళకందరికీ ఏంటి, అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఈ విషయము ఎవరిని అడిగి తెలుసుకోవాలి అనేసి ఆలోచనలో పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.